బ్రేకింగ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు తలుచుకుంటే ఎంతటి నియంతలైనా తలరాత మారాల్సిందే. ఈ విషయం ముందే హెచ్చరించారు అధ్యక్షుడు ట్రంప్. తాజాగా కూడా అదే జరిగింది. ప్రస్తుతం అయతుల్లా అలీ ఖమేనీ ఖేల్ ఖతం కాగా అక్కడి ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. ఇరాన్ నియంత మరణించడంతో ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. الجوي حقا عندنا ايوه نصف الجوي مالك كله غاز وبترول. ఇదిలా ఉంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ కమాండర్ మహమ్మద్ పాక్పూర్ మృతి చెందారు. మహమ్మద్ పాక్పూర్ ఇరాన్లోని పవర్ఫుల్ ఆర్మీ అధికారుల్లో ఒకరు. పాక్పూర్ మరణంతో అహ్మద్ వాహిదీని ఐఆర్జీసీ నూతన కమాండర్గా ఇరాన్ ప్రభుత్వం నియమించింది. حرك المويه توسع يا الله مالك الحرق مش سهل. అమెరికా అధ్యక్షుడు తలుచుకుంటే ఎంతటి నియంత తలరాతైనా మారాల్సిందే. సో ఈ విషయాన్ని ముందే హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఖమేనీ, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కొన్ని దశాబ్దాలుగా అక్కడ పూర్తిగా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్న ఖమేనీ మరణించాడు. ఖమేనీని మట్టుబెట్టారు. సో దీంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో చాలా చోట్ల సంబరాలు అంబరాన్నంటున్నాయి. మనం చూస్తున్నాం అమెరికాలో, ఇరాన్లో, టెహరాన్లో, లండన్లో మొత్తం ఆ దేశ జాతీయ పతాకాలు చేతబూని రోడ్లపైకి వచ్చి ఈ నియంత అయినటువంటి ఒక లీడర్ ఖమేనీ చనిపోయినందుకు మొత్తం సంబరాలు చేసుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇరాన్ నియంత మరణించడంతో ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. సో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కమాండర్ మహమ్మద్ పాక్పూర్ కూడా దీంట్లో మృతి చెందారు. మహమ్మద్ పాక్పూర్ ఇరాన్లోని పవర్ఫుల్ ఆర్మీ అధికారుల్లో ఒకరు. ఒక్కసారిగా కొన్ని దశాబ్దాలుగా పూర్తిగా అణచివేత ధోరణిని అవలంబిస్తూ నియంతృత్వంగా వ్యవహరించినటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. సో దీంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాల్లో ఓ నియంత నేలకొరిగాడు, నియంత మరణించాడు అంటూ ఒక సంబరాలు చేసుకుంటున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. స్వయంగా ఆ దేశంలో కూడా, ఇరాన్లో కూడా ఖమేనీ మృతిని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. مالك الحرق مش سهل. الجوي حقا عندنا احسن من عندنا الان نحن نصور. ايوه نصف الجوي مالك كله غاز وبترول. ها شوف كم شوف المبقرات هناك كيف. అమెరికా అధ్యక్షుడు తలుచుకుంటే ఎంతటి నియంత అయినా కూడా నేల రారాల్సిందే. ఈ విషయం ముందే ట్రంప్ హెచ్చరించారు. తాజాగా కూడా అదే జరిగింది. ఇవాళ ఉదయం అఫీషియల్గా ఇరాన్ ప్రకటించింది తమ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడు, హతమయ్యాడంటూ. సో అయితే ఒక్కసారిగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించడంతో ఇరాన్ దేశంలో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు. వాళ్ళ జాతీయ జెండాలు చేతబూని రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఒక ఇరాన్లోనే కాదు, ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల ఖమేనీ మృతిని ప్రజలు రోడ్లపైకి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో నెక్స్ట్ ఇరాన్లో ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు, ఎటువంటి నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటు సంగతి ఏంటి, తర్వాత ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సో ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి, సో దీన్ని ఎప్పటికప్పుడు భారత్ కూడా ఏ రకంగా దీన్ని గమనిస్తూ వస్తోంది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ఇరాన్లో ఖమేనీ మృతితో మొత్తం ఎక్కడెక్కడ సంబరాలు చేసుకుంటున్నారు, ప్రపంచ దేశాల్లో సంబరాలు చేసుకుంటున్నారు, సో ఇండియా, భారత్ కూడా ఏ రకంగా గమనిస్తోంది, ఇరాన్లో ఫర్దర్ నెక్స్ట్ స్టెప్స్ ఏం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది? రైట్, ప్రధానంగా రాజేష్, అమెరికా ఇజ్రాయెల్ చేసిన భీకర దాడి వల్ల అమెరికా దాడిలో మొదట ఏదైతే అణు ఒప్పందాలకు సంబంధించి చర్చ విఫలమైన కొద్ది గంటలకే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ దాడులు చేయడం, ఇజ్రాయెల్ టెహ్రాన్ లోని ఖమేనీ కార్యాలయంపై, ఆయన నివాసం ఉంటున్న కార్యాలయం ఏదైతుందో దానిపై 100 మిసైల్స్ ఒకేసారి దాడి చేయడంతో ఆ మిసైల్స్ దాడిలోని ఖమేనీ, మరోవైపు
అక్కడున్న ఆర్మీ కమాండర్ కానీ ఐఆర్జీసీ ఇజ్రాయెల్ కి సంబంధించిన రెవల్యూషనరీ కమాండర్ చీఫ్ అందరూ కూడా ఆ దాడిలోనే చనిపోయినట్లు కూడా ప్రధానంగా ధృవీకరించారు. మొదట ఇటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దీనికి సంబంధించి ప్రకటన చేశారు, ఖమేనీ మృతి చెందినట్లుగా. తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్వీట్ చేశారు. కానీ అప్పుడు కూడా ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఖమేనీ బ్రతికే ఉన్నారంటూ కూడా ఒక సమర్థించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక అధికారికంగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా మా దగ్గర ఉంది. ఖమేనీ మృతి చెందినట్లు అంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ అమెరికా చెప్పిన తర్వాతే అధికారికంగా ఖమేనీ మృతి చెందారు. 40 రోజుల పాటు బహిరంగ సంతాప దినాలు ప్రకటిస్తున్నామంటూ కూడా ఖమేనీ మృతికి సంబంధించి ఖమేనీతో పాటు వారి కుటుంబ సభ్యులు కానీ ఇటు ఆర్మీకి సంబంధించిన కమాండర్ ఐఆర్జీసీ ఇరాన్ రివల్యూషనరీ కమాండర్ మృతి చెందినట్లుగా కూడా ప్రకటించారు. ఇప్పుడు ప్రెసిడెంట్ చూసుకుంటే కనుక ఈ అహ్మద్ వహీద్ ఐఆర్జీసీ కొత్త కమాండర్ ఇన్ చీఫ్ గా నియమితులయ్యారు. ఇప్పుడు ఐఆర్జీసీ గతంలో ఏదైతే ఈ దాడిలో నిన్న చనిపోయిన కమాండర్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ పాక్పూర్ మృతి చెందారు. ఇజ్రాయెల్ అమెరికా చేసిన దాడిలో ఐఆర్జీసీ కమాండర్ మృతి చెందిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ తాత్కాలికంగా నూతన కమాండర్ ను నియమించారు. బ్రిగేడియర్ ఏదైతే ఐఆర్జీసీ కొత్త కమాండర్ ఇన్ చీఫ్ గా బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వాహీద్ ను నియమిస్తూ ఇరాన్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఖమేనీ మృతితో ఖమేనీ వ్యతిరేక వర్గం అంతా కూడా రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. కొంతమంది ఇళ్లలో మరి కొంతమంది కార్ల ద్వారా రోడ్లపైకి వచ్చి సంబరాలన్నీ కూడా చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇటు కేవలం ఒక ఇరాన్ లోనే కాకుండా ఇరాన్ కు సంబంధించిన ప్రజలు ఎక్కడైతే ఇతర దేశాలు ప్రపంచ దేశాలు ఉన్నారో ప్రపంచ దేశాలకు సంబంధించిన వారందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఖమేనీ మృతి పట్ల ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికాలో కూడా ఆ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఏదైతే ఖమేనీ నియంతృత్వ పాలనలో ఇన్నాళ్ళు మేము ఉన్నాము, ఖమేనీ మమ్మల్ని ఇష్టానుసారం హింసలకు గురి చేశారు అంటూ కూడా ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఖమేనీ మృతికి వ్యతిరేకంగా ఇటు జమ్మూ కాశ్మీర్ లో నిరసన వ్యక్తం చేస్తున్నారు షియా ముస్లింలు. ఏదైతే ఇజ్రాయెల్ అమెరికా చేసిన దాడిలో ఖమేనీ మృతి చెందారు, దీనికి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నామంటూ కూడా ఖమేనీకి మద్దతుగా జమ్మూ కాశ్మీర్ లోని షియా ముస్లింలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రోడ్లపైకి వచ్చిన వారందరినీ కూడా నిలువరించే ప్రయత్నం చేస్తుంది. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా హైలైట్ ప్రకటించింది. భద్రత బలగాలని కూడా మోహరించారు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఇరాన్ లో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇక ఆర్థికంగా కుదేలైపోయింది. ఇజ్రాయెల్ అమెరికా సృష్టించిన విధ్వంసం వల్ల, కురిపించిన మిసైల్స్ దాడి వల్ల, డ్రోన్ల దాడి వల్ల దీనంతా కూడా విధ్వంసం క్రియేట్ చేసిన నేపథ్యంలో అక్కడ ఇరాన్ ఆర్థికంగా కుదేలైన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది మళ్ళీ ఆర్థికంగా కోలుకోవాలంటే కనుక. అంటే అసలు ఎందుకు ఖమేనీ పైన ఇంత వ్యతిరేకత వ్యక్తమైంది? సొంత దేశ ప్రజలే ఎందుకు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు? మొదట అసలు నిరసనగా మొదలైన ఈ వివాదం అనేది రెండు దేశాల మధ్య వివాదంగా మారింది. తర్వాత అణు ఒప్పందాలకు సంబంధించి చర్చలు విఫలమైన నేపథ్యంలోనే ఈ దాడులు జరిగాయి. మొదట రోడ్లపైకి వచ్చి అమెరికా మద్దతుతోనే ఈ సొంత దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నా ప్రభుత్వానికి నాకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారంటూ కూడా అటు ఇరాన్ సుప్రీమో ఖమేనీ అలీ అయతుల్లా కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా ఖమేనీ ఇచ్చిన ఆదేశాలతో అటు పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేయడం కానీ దాడులు చేయడం ద్వారా 5,000 మందికి పైగా మృతి చెందారు. వేల సంఖ్యలో జైలు పాలయ్యారు. 10,000కు పైగా ఆసుపత్రులు పాలయ్యారు. కొంతమంది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందారు. అయితే దానికి మద్దతుగా అమెరికా అధ్యక్షుడు మాకు మద్దతు ఇవ్వాలి, నియంత పాలన కొనసాగిస్తున్నారు, మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా ప్రజలందరూ కూడా ట్రంప్ ను కోరిన నేపథ్యంలో ట్రంప్ ఇన్వాల్వ్ అవ్వడం. ఇక్కడ ప్రధానంగా ఇరాన్ లో యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ యురేనియం ను మంచి ప్రయోజనాల కోసం వినియోగించకుండా చెడుగా వినియోగించే అవకాశం ఉంది. కాబట్టి ఆ యురేనియం ను అతిగా శుద్ధి చేయడం ద్వారా అణుబాంబులు తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అణుబాంబుకు సంబంధించిన శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం, అణుబాంబులను తయారు చేయడం ద్వారా ఈ బాంబులను తయారు చేసిన తర్వాత ప్రపంచ దేశాల పైన విచక్షణ రహితంగా వీటిని వినియోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు అణుబాంబులు తయారు చేయొద్దు అనేది ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. దానిలో భాగంగానే మట్టుబెట్టారు, ఖమేనీని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఎన్నో సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా సరే తను అలాగే వ్యవహరించారు. దీంతో తను చెప్పినట్టే ట్రంప్ చెప్పినట్టే తనను చంపేశారు. సో దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు తనను తాను ఒక గొప్ప లీడర్గా ఎక్స్పోజ్ చేసుకునేటువంటి అవకాశం తీసుకుంటారా ట్రంప్? రైట్, ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ప్రధానంగా అణు ఒప్పందానికి సంబంధించిన చర్చలు విఫలమయ్యాయి. ఏ సమయంలో అయినా చర్చలు విఫలమైతే మాత్రం
ఏ సమయంలోనే మేము దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ట్రంప్ మొదటి నుంచి చెప్తున్నారు. దానికి అనుగుణంగా ట్రంప్ దాడి చేయడం, దాంట్లో ఖమేని హతమవడం చెప్తున్నారు. ఖమేనీని ఏ విధంగానైనా హతమారుస్తామంటూ కూడా ట్రంప్ చెప్తూ ఉన్నారు. ఏదైతే వెనిజులా అధ్యక్షుడిని ఏ విధంగా అయితే క్యాప్చర్ చేసి న్యూయార్క్ లో బందీగా చేసుకుని అక్కడున్న చమురు నిల్వలను కూడా ఆయన స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇక్కడ ఖమేనీని కూడా ఆయన అంతు చూస్తామో చెప్పిన మాట వినకపోతే అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే అక్కడ ఆ ఖమేనీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. ఆ ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే మేము అక్కడ దాడులు చేశాం తప్ప వేరే స్వప్రయోజనాలు లేవు అనేది కూడా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఒక ట్వీట్ చేశారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన చేసే పనులకు వ్యతిరేకంగా మాత్రమే ఇక్కడ దాడులు చేస్తున్నాం తప్ప మాకు వ్యక్తిగత స్వార్థం లేదు అనేది కూడా బెంజమిన్ నెతన్యాహు తెలియజేశారు. దానికి అనుగుణంగా ట్రంప్ కూడా చెప్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా ఈ అణు ఒప్పందానికి సంబంధించి యురేనియం నిల్వలకు సంబంధించి యురేనియం శుద్ధి చేయడం ద్వారా అణుబాంబులు తయారు చేయడం ద్వారా ఈ ప్రపంచ విధ్వంసానికి ఈ ఖమేనీ వినియోగించే అవకాశం ఉంటుంది కాబట్టి అణుబాంబులను వినియోగించొద్దు, తయారు చేయొద్దు అనేది కూడా ప్రధానంగా తెలియజేశారు. దానికి సంబంధించి చర్చలు విఫలమయ్యాయి. చర్చలు విఫలమైన నేపథ్యంలో దాడులు జరిగాయి. మొదటి నుంచి కూడా చెప్తున్నారు ఆ మాట వినకపోతే దాడులు చేస్తాం, ఖమేనీ అంతు చూస్తామంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మేము కూడా ప్రతిదాడి చేస్తామంటూ ఖమేనీ చెప్తున్నారు. దానికి అనుగుణంగానే జెనీవాలో ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి. చర్చలు జరుగుతుండగానే ఇటు అరేబియా సముద్రంలో అమెరికా విధ్వంసం సృష్టించే అబ్రహం లింకన్ పేరుతో కూడిన ఒక యుద్ధ నౌకను మోహరించింది. దానితో పాటు భద్రతా బలగాలు మోహరించారు, యుద్ధ నౌకలు మోహరించే యుద్ధ విమానాలు కూడా సరిహద్దులు వెంబడి మోహరించున్నాయి. దానికి ధీటుగా మేము కూడా దాడి చేస్తామంటూ ఇరాన్ కూడా యుద్ధ నౌకలను మరోవైపు యుద్ధ విమానాలను భద్రతా బలగాలను మిసైల్స్ అన్ని కూడా మోహరించి ఉన్నాయి. ఏ సమయంలోనైనా మీరు దాడి చేస్తే మేము కూడా దాడి చేస్తామంటూ కూడా ఖమేనీ వ్యాఖ్యానించారు. అంటే మీరు మొదలు పెట్టారు మేము ముగిస్తామంటూ ఖమేనీ చెప్పినప్పటికీ కూడా ఆ ముగింపు అనేది అమెరికానే మళ్ళా ఇచ్చినట్లుగానే ప్రధానంగా ఇప్పుడు ఖమేనీ మృతి చెందిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక ప్రజెంట్ తాజా పరిస్థితి చూసుకుంటే కనుక బీతావహ వాతావరణం కొనసాగుతుంది. అంటే ప్రజెంట్ దాడి చేసేందుకు కూడా వారి దగ్గర అవకాశం లేకుండా పోయింది ఖమేనీకి కానీ ఖమేనీ ప్రభుత్వానికి కానీ. ఎందుకంటే దేశాధినేత చనిపోయిన నేపథ్యంలో ఇప్పుడు అధోగతి పాలైన పరిస్థితి అయితే ప్రజెంట్ ఇక్కడ ఇరాన్ వంతుగా కనిపిస్తోంది. ఇరాన్ దీన్ని మహా నేరంగా మహా పాపంగా అభివర్ణిస్తుంది. ఖమేనీని మట్టుబెట్టడం పైన ఖచ్చితంగా ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటామనే ఇరాన్ నుంచి ఈ సమయానికి వస్తున్నటువంటి ప్రకటనలు. సో దానికి అనుగుణంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు శక్తి సామర్థ్యాలు సరిపోయేటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఇరాన్ కనిపిస్తోందా ఖమేనీ మృతి తర్వాత? ఇక ప్రపంచ అగ్రదేశాల్లో ఉన్న ఒక దేశమైన పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా ఇప్పుడు దాడులు చేస్తుంది. దానికి సపోర్ట్ గా ఇజ్రాయెల్ ఉన్న నేపథ్యంలో ఇద్దరు కూడా సంయుక్తంగా దాడులు చేసిన నేపథ్యంలో ఇప్పుడు మొత్తం విధ్వంసం అనేది ఇరాన్ లో జరిగింది. కానీ మేము మళ్ళా తిరిగి దాడులు చేస్తాం, ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతున్నప్పటికీ కూడా ఇది ప్రగల్భాలు తప్ప మేఘభావతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తప్ప వారి దగ్గర అంత సామర్థ్యం లేదు అనేది కూడా ఇటు అమెరికా ఇజ్రాయెల్ సంబంధించిన రక్షణ రంగ నిపుణులైతే చెప్తూ ఉన్నారు. కానీ ఒకవేళ ఇరాన్ మళ్ళా దాడులు చేయాలని చూస్తే మరింత విధ్వంసం అనేది జరిగే అవకాశం ఉంటుంది, మరింత ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడి ఉంది, ఆర్థిక నష్టాన్ని చవి చూస్తుంది. ఇప్పుడు దాడులు చేస్తే కనుక మరింత ప్రాణ నష్టం జరగవచ్చే అవకాశం ఉంటుంది, మరింత ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా ఈ అణు ఒప్పందానికి సంబంధించి చర్చలు జరగాలి. చర్చలు జరిగిన తర్వాత అణు ఒప్పందానికి ఒప్పుకోవాలి అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఈ అణు ఒప్పందానికి సంబంధించి చర్చలు విఫలమైన నేపథ్యంలోనే ఈ యుద్ధానికి దారి తీసింది. కాబట్టి ఇప్పుడు ఈ అమెరికాకు అనుబంధ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నిటిపై ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో దుబాయ్ కానీ, జోర్దాన్, బెహ్రైన్, మరోవైపు సౌదీ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలన్నిటిపై కూడా దాడి చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాంట్లో భాగంగా అక్కడ ఎయిర్పోర్ట్లను కూడా చాలా దెబ్బతిన్నాయి. ఎయిర్ బేస్లు, ఎయిర్పోర్ట్లపై కూడా ఇరాన్ దాడి చేసింది. దానివల్ల అక్కడున్న సాధారణ జనజీవనం కూడా స్తంభించిపోయింది, రాకపోకలన్నీ కూడా స్తంభించిపోయాయి. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ లో ఉన్న భారతీయులందరూ కూడా స్వదేశాలకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ఏ సమయంలోనైనా మళ్ళా అక్కడ రాకపోకలు కొనసాగిస్తే విమానాలపై కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇన్ కేసు అక్కడ నుంచి భారతీయులను తరలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా యుద్ధం అంటూ జరిగితే మళ్ళా ఇటు ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ విమానాలపై అటాక్ చేస్తే మిసైల్స్ తో విమానం పేలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో ప్రయాణించే ప్రజలందరూ కూడా ప్రాణాలు కోల్పోతారు. ఇప్పుడు సంయమనం పాటించి మొత్తం సద్దుమణిగిన తర్వాత ఇరు దేశాలతో మాట్లాడిన తర్వాత భారత ప్రభుత్వం అక్కడ నుంచి భారత్ను తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కూడా దుబాయ్, సౌదీలు, ఇతర దేశాల్లో కూడా ఎక్కువగా యుద్ధ ప్రభావం ఉన్న దేశాల్లో నివసిస్తున్నారు కాబట్టి వారందరినీ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వంతో, విదేశాంగ శాఖ మంత్రితో కూడా మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. ఇక్కడ భారత ప్రభుత్వం కూడా ఇటు రాయబార కార్యాలయాలకు సమాచారం ఇవ్వాలి, మీరు ఎక్కడనో కానీ వారితో సంప్రదింపులు జరిపిన తర్వాత మీరు సురక్షితంగా ఉండండి కూడా చెప్తున్నారు. ఇక ప్రజెంట్ చూసుకుంటే కనుక ఖమేనీ మృతితో ఇరాన్ లో ఒక వర్గం
శోకసంద్రంలో ఉంటే మరొక వర్గం సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే Right. ఇప్పుడు ఇరాన్ లో మళ్ళా ప్రతి దాడి జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ ఇరాన్ దాడులు చేస్తే ప్రతిగా ఇజ్రాయెల్, అమెరికా కూడా దాడి చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఇజ్రాయెల్ అమెరికాలకి గట్టి వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. కానీ మీరు మొదలుపెట్టారు, మేము యుద్ధాన్ని ముగిస్తామని చెప్పినటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కథే ముగిసిపోయింది.